పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఇది కొంచెం డిసప్పాయింట్ అయ్యే న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఓజీ సినిమా మీద విపరీతమైనటువంటి క్రేజ్ కానీ, ఈ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా అంటే చాలా హైలో ఉండే. అంటే ఈ సినిమా ఉంది అని ఒక టైటిల్ తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ సినిమా ఓజీ ఏ క్యా హో గయా జీ అనే విధంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యే విధంగా న్యూస్ అయితే కనిపిస్తుంది. మరి కర్ణాటకలో టికెట్ల రేట్లకు మాత్రం ఒక పరిమితిని అక్కడ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారు అయితే విధించడం జరిగింది. మనం చూసాం కర్ణాటక నుంచి ఏ సినిమా వచ్చినా, మలయాళం నుంచి ఏ సినిమా వచ్చినా, హిందీ నుంచి ఏ సినిమా వచ్చినా మన తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా టికెట్ల రేట్లు అనేవి చాలా హైగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక 2 రోజులు 3 రోజుల వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం మంచి రేట్లు అనేవి ఆ సినిమాలకు ఇస్తూ ఉన్నారు. అది మన తెలుగు సినిమా అయినా కూడా, తెలుగులో డబ్ అయిన సినిమా కూడా. కానీ ఇప్పుడు మాత్రం కర్ణాటకలో ఓజీ సినిమాకు గాను ఖచ్చితంగా టికెట్ల రేట్ల పెంపుకు మాత్రం ఒక పరిమితిని మాత్రం విధించడం జరిగింది. సో ఇక్కడ ఏ స్క్రీన్ లో అయినా, మల్టీప్లెక్స్ అయినా లేకపోతే సింగిల్ స్క్రీన్ అయినా కూడా 200కు మించకూడదు టికెట్ల రేట్లు. సో ఇంకా జిఎస్టీ తోని కలుపుకుంటే 236 అంతే. అంతకు మించి ₹1 కూడా పెంచే అవకాశమే లేదు అని చెప్పేసి అక్కడ అంటే ఒక రూల్స్ ని కూడా, రెగ్యులేషన్స్ కి సంబంధించినటువంటి ఒక ఫామ్ ని కూడా సిద్ధరామయ్య గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓజీ సినిమాకి ఎందుకు ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాకైనా చేయొచ్చు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం కక్ష కట్టారేమో అని చెప్పేసి కూడా ఇంకా కొన్ని న్యూస్లు వినిపిస్తున్నాయి రాజకీయ పరంగా కూడా. మనం చూసాం రీసెంట్ గా కర్ణాటక వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడేమైనా ఇంకా అక్కడ కూడా ఈ యొక్క జనసేన పార్టీని ఆయన ఫామ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ కూడా హిందూ సమాజం పట్ల ఆయనకు మంచి పట్టు ఉంది, అక్కడ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారని చెప్పేసి కొంచెం టాక్ అయితే మనకు వినిపించింది. సో ఆ విధంగా భయపడేమైనా ఈ విధంగా చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక సినిమా వస్తున్నప్పుడు, మరి కన్నడ సినిమా వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు అదే విధంగా విధిస్తున్నారంటే అది లేదు. మన వాళ్ళు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏ సినిమాలు వచ్చినా, హిందీ నుంచి తెలుగులో డబ్ అయినా, కన్నడ నుంచి వచ్చినా, మలయాళం నుంచి వచ్చినా, తమిళ నుంచి వచ్చినా కూడా మన వాళ్ళు అదే రేట్లు ఇస్తారు, అదే విధంగా ఆదరిస్తారు, ప్రేక్షకులు కూడా అదే విధంగా చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా అటు సైడ్ వాళ్ళు మాత్రం మన సినిమాలు వచ్చినప్పుడు, మన లాంగ్వేజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ చూపిస్తారు. మా లాంగ్వేజే మాట్లాడాలి, మీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, మీ లాంగ్వేజ్ లో ఫ్లెక్సీలు పెట్టకూడదు అని చెప్పేసి రీసెంట్ గా మనం చూసాం. ఇటు మన అంటే తెలుగుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అటు కర్ణాటకలో పెట్టినప్పటికీ కూడా వాటిని కూడా తొలగించి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చూసాం. సో ఇప్పుడు మాత్రం ఇట్లా ఓజీ సినిమా వచ్చినప్పుడే టికెట్ల రేట్లకు ఒక పరిమితిని అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫ్యాన్స్ నుంచి మనం వింటూ ఉన్నాం న్యూస్లు అయితే. ఏదేమైనా కూడా మీరు ఎన్ని ఆంక్షలైనా పెట్టుకోండి, ఎన్ని పరిమితులైనా పెట్టుకోండి, మీ కర్ణాటక లేకపోతే ఏంటి, మేమందరం కూడా మా హీరోని నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాతోని ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు. మనం చూసాం నార్త్ అమెరికాలో, అంటే ఇది ఓన్లీ అమెరికాలో కాదు, నార్త్ అమెరికా గుర్తుపెట్టుకోండి, నార్త్ అమెరికాలోనే 40,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయంటే మరి ఓజీ సినిమాకి ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఈ సినిమాను ఊహించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లో కావచ్చు, ప్రీ సేల్స్ లో మనం చూసాం ఆల్రెడీ ఎంత ఫాస్ట్ గా $1 మిలియన్ $2 మిలియన్స్ దాటిపోయిందో. సో ఇటు మరి తెలంగాణలో, ఆంధ్రాలో ఓపెన్ చేస్తే ఇంకా బీభత్సం ఏ విధంగా ఉంటుందో, విధ్వంసం అంటే ఏ విధంగా ఉంటుందో మనం ఓజీ సినిమాకు చూడబోతున్నాం. సో ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విధంగా 236కు మించి ₹1 కూడా పెంచే అవకాశం లేదన్నట్టుగా వాళ్ళు జీవోని పాస్ చేసుకున్నారు. చూడాలి మరి ఇంకా ముందేమైనా మాట్లాడి పెంచే అవకాశం ఉందా, లేదు పోతే పోనీలే మనం నిలబెట్టుకుంటామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే నమ్ముకుంటున్నారు.